విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. నాకు అన్య మతం ఇస్లాం మీద గౌరవం ఉన్నవాడిని, క్రిస్టియానిటీ మీద గౌరవం ఉన్నవాడిని, చిన్నప్పటి నుంచి కూర్చొని మిషనరీ స్కూల్లో చదువుకున్నవాడిని. నా టీచర్ చెప్పిన సూక్తి తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడని చెప్పి బైబుల్ సూక్తిని ప్రతిసారి కోట్ చేస్తూనే ఉంటాను. ఇది నా గౌరవం, ఇది నేను చూపించే గౌరవం. మీరు మాట్లాడితే కూర్చొని నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. సెక్యులరిజంకి విఘాతం అంటే ఏంటి? సెక్యులరిజంకి విఘాతం నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు నేను మాట్లాడకూడదా? నా ఇల్లు 10 మందికి ఆశ్రయం ఇస్తుంది. నా సనాతన ధర్మం అన్ని ధర్మాలకి ఆశ్రయం అయితే దానికి దాడి జరిగినప్పుడు, దాని మీద అపవిత్రం జరిగినప్పుడు దానికి కూడా మాట్లాడకూడదంటే ఏం మాట్లాడాలి మీతోటి? ప్రకాష్ రాజ్ గారు, యూ హ్యావ్ టు లెర్న్ యువర్ లెసన్స్. I respect you. It's not just Prakash Raj Garu, all the people who thinks in the name of secularism, you're going haywire. Let me tell you guys, we are extremely hurt. Don't make a mockery out of our sentiments. We are deeply, deeply hurt. It's not fun for you, fun for you. Maybe it might be fun for you. It is not fun for us. It's a deep anguish, deep pain. Don't you ever forget. Before you come and think 100 times and talk about Sanatana Dharma. Enough of this. చాలు. ఇష్టానికి మాట్లాడుతూ ఉన్నారు సనాతన ధర్మం మీద. అయ్యప్ప స్వామి మీద మాట్లాడతారు, సరస్వతి దేవి మీద మాట్లాడతారు, అల్లా మీద మీరు మాట్లాడగలరా? మహమ్మద్ ప్రవక్త మీద మీరు మాట్లాడగలరా? జీసస్ మీద మీరు మాట్లాడగలరా? అందరూ కూర్చొని సనాతన ధర్మం మీద, వినాయకుడి మీద జోకులు వేస్తారు, దుర్గాదేవి మీద జోక్స్ వేస్తారు, సరస్వతి దేవి మీద జోక్స్ వేస్తారు. మా మనోభావాలు గాయపడవా? మాకు బాధ ఉండదా? అందుకే నేను ప్రతిపాదించింది ఏంటంటే ప్రతి దానికి రావలేకపోతున్నాం. సనాతన ధర్మ రక్షణ బోర్డ్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ ద డే. ప్రతిసారి కూర్చోబెట్టి మేము డిఫెండ్ చేసుకోలేం. ఇది ప్రతి సగటు హిందువు తాలూకు ధర్మం. ఇదే ఇస్లాం మీద దాడి జరిగితే ఎంతమంది బయటకు వస్తారు, ఎంతమంది నిరసన తెలియజేస్తారు, రోడ్ల మీదకి రమ్మని చెప్పట్లా. కనీసం మీకు కోపం కూడా రాకపోతే మేము ఏం చేస్తాం? గుడికి వెళ్ళే ప్రతి హిందువు బాధ్యత కాదా ఇది? నా ఒక్కరి బాధ్యతైనా, మా బాధ్యతైనా మీది కాదా? ధర్మాన్ని పరిరక్షించడానికి మీ బాధ్యత కాదా? మొన్న విశాఖపట్నంలో 38 మంది ప్రాణాలు పోతే ఎన్వైరన్మెంటల్ కంపెనీ నెగ్లిజెన్సీ వల్ల పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు? వరదలు వచ్చి 10 లక్షల మంది విజయవాడ ప్రజలు మునిగిపోతుంటే పవన్ కళ్యాణ్ బయటకు వస్తే సెల్ఫీలు తీసుకోవాలంట. ఎవడు అడుగుతున్నాడు నీతో సెల్ఫీలు? నాతో కోర్టుకి రా. ఇవాళ కొన్ని వందల మంది సెల్ఫీలు తీసుకున్నారు. నాతో జడ్జిలు సెల్ఫీలు తీసుకుంటున్నారు, లాయర్లు సెల్ఫీలు తీసుకుంటున్నారు, ప్రెసిడెంట్లు సెల్ఫీలు తీసుకుంటున్నారు. అందుకని బయటికి వెళ్ళమా? ప్రజల కొరకు నేను ఉంటాను, అండగా ఉంటానన్న పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు? సనాతనం గొడవలు ఎందుకు మనకి? హిందువులు హిందూ పని చేయని, ముస్లింలు ముస్లిం పని చేయని, క్రిస్టియన్స్ క్రిస్టియన్ పని చేయని, అందరం దేశంలో శాంతిగా ఉందాం. కారణం ఏంటంటే ఎలాగా ఫెయిల్ అయిపోయారు. 100 రోజుల్లో ఇచ్చిన 6 వాగ్దానాలు నెరవేర్చలేదు, స్టీల్ ప్లాంట్ ని కాపాడలేదు, ప్రత్యేక హోదా తేలేకపోయారు. మోదీ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ ఉన్నది మోదీ ఎన్డీఏ గవర్నమెంట్. ఇప్పుడు గొడవలు పెట్టాలా? అప్పుడు మోదీ ఎలాగైతే పాకిస్తాన్ మీద యుద్ధం అంటాడో ఎలక్షన్స్ ముందు, లేదా చైనా ఆక్యుపై అంటాడో, లేదా ప్రపంచంలో వెళ్ళి నేను లెక్చర్ ఇస్తాను అంటాడో శాంతి దూతలాగా, ఇక్కడ పవన్ కళ్యాణ్ వాడుకుంటున్నారు. ఎలాగ చంద్రబాబు నాయుడు ముసలైపోయాడు, బీజేపీ ఎలాగా 1% లేదు, ఒరే నువ్వు రెచ్చగొట్టు, వైసీపీలో ఉన్న ఎవడైనా యూజ్లెస్ ఫెలోస్ ఉంటే వాళ్ళు వచ్చి నీ పార్టీలో చేరుతారు, చేర్చుకో. ఆల్రెడీ ఒకడు అంటాడు పవన్ కళ్యాణ్ 2029లో ముఖ్యమంత్రి చేస్తాడట. ఎదవ, ఒక ఎదవ. ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఉప ముఖ్యమంత్రి. ఇప్పుడు ఏం చేస్తాడో చెప్పు. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి, 13 లక్షల కోట్ల అప్పులు తీర్చండి, 1 కోటి మందికి ఉద్యోగాలు ఇవ్వండి, ఇచ్చిన 6 వాగ్దానాలు నెరవేర్చండి. ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ బస్ ఇవ్వండి. ఇంటికి 15,000, 18,000, 20,000, 30,000 అన్నారు. ముందు అది ఇచ్చి చూపించండి. ఇప్పుడు దాకా మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అట. మళ్ళీ ఇప్పుడు ఉన్నది పవన్ కళ్యాణే గవర్నమెంట్, చంద్రబాబు నాయుడే. మళ్ళా 2029 అప్పటికి రాష్ట్రమే ఉండదు నేను కాపాడకపోతే, ప్రత్యేక హోదా తీసుకురాకపోతే, స్టీల్ ప్లాంట్ ను అడ్డుకోకపోతే. బీ కేర్ఫుల్, మైండ్ యువర్ లాంగ్వేజ్.
Dear Pavan Kalyan, I love you as a little brother. I blessed you. I laid hands and prayed for you at your home. But don't speak whatever you want to speak. Little English that you know. Please mind your language. Understand what you are speaking. Close your eyes for 11 days. Pray to unite Christian, Hindu, Muslims. Dividing is very easy. Uniting is very difficult. Twin towers were destroyed in the matter of minutes in the US, worth billions of dollars. To build those twin towers, it took years. First, do what you promised to the people of Andhra Pradesh. When you fail to do, come, let us work together. I am here to help you. Thank you very much. Sir, 100 రోజుల